సడన్‌గా ఉన్నట్టుండి వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏవైనా తినాలి అనిపిస్తే వెంటనే మన మైండ్‌లోకొచ్చేటువంటివి బజ్జీలు, పకోడీలే కదా! పకోడీలు చేయాలంటే అవి కట్ చేసుకోవాలి కదా! కొంచెం టైం పడుతుంది. సో, నేను ఇవాళైతే ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. మిర్చి బజ్జీ చేద్దామంటే మిర్చీలైతే ఇంట్లో లేవు. అందుకని చెప్పేసి ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ బజ్జీ ఏంటంటే ఎగ్స్ అయ్యే లోపల మనం పిండిని కలిపేసుకోవచ్చు. తర్వాత ఎగ్స్‌కి తొక్క తీసేసి కట్ చేసుకునే లోపల ఆయిల్ కూడా కాగిపోయి ఉంటుంది. సో, పిండిలో ఎగ్స్ వేసేసి డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఎగ్ బజ్జీ అన్నది ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతుంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకొక చేత్తో వేయటం వల్ల ఏంటంటే కొంచెం షేప్ అవుట్ అయ్యాయన్నమాట. టేస్ట్‌లో మాత్రం ఎలాంటి చేంజెస్ లేవులేండి. అయితే ఇలా వేడి వేడి బజ్జీలలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పైనుండి కొంచెం మసాలా చల్లుకొని తింటే సూపర్‌గా ఉంటుంది కదా! అంటే ఇవి నేను ప్రిపేర్ చేస్తుండగానే మా ఆయన పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారనమాట. ఇంకా కొంచెం పిండి మిగిలిపోతే అందులో ఆలు వేసేసి ఆలు బజ్జీ కూడా ప్రిపేర్ చేశాను. అందరం కూర్చొని తింటుంటే మనసుకు ఎంత హాయిగా అనిపించిందో.